भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतङ्गमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే అందరికి. ఈరోజు మన సూత్రము స్థిర సుఖమాసనం. అంటే మనం దీర్ఘకాల యోగాభ్యాసం చేయాలి అనుకుంటే ఆసనము స్థిరమైన ఆసనం తీసుకోవాలి. ఆసనాన్ని మనం మార్చకూడదు పదే పదే. ఎందుకంటే ఆసనము మార్చాము అంటే మన గమ్యము విఘ్నంకి లోనవుతూ ఉంటుంది. అందుకనే శరీరానికి అనుకూలమైన ఆసనం, మనం ఏ ఆసనము పైన దీర్ఘకాలం కూర్చోగలుగుతామో, అంటే పద్మాసనం, బద్ధ పద్మాసనం, ఇదే ఆసనాలు అనుకోకండి. మీ ధ్యాన సమయములో మీరు ఏ విధముగా కాళ్ళు చేతులు పెడితే ఎక్కువసేపు ధ్యానించగలుగుతారో అది వ్యక్తిగతంగా మీరు పరిశీలించుకోవాలి. చక్కటి వయసుంది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆసనాలు వేసినా శరీరం ఆ విధంగా అభ్యాసం వైపు వెళ్ళిపోతుంది. కానీ కొంత శల్య చికిత్సలు జరిగిన తర్వాత, స్త్రీలు ప్రసవింపబడ్డ తర్వాత, ఇలా ఒక వయసు అయిపోయిన తర్వాత మనము బాల్య దశలోని ఆసనాలే వేసుకోవాలనే ఆలోచన మనలో ఉండకూడదు అంటాడు. ఎందుకంటే యోగాభ్యాసానికి ఆసనం చాలా అనివార్యం. ఆసన సిద్ధి లేనిది యోగాభ్యాసం చెయ్యలేము. అలాని ఎవరో చెప్పారు బద్ధ పద్మాసనం వేసుకుంటేనే మోక్షం వస్తుంది, ఇలాంటివి పాటించకూడదు అంటున్నాడు ఈ సూత్రంలో ఇండైరెక్ట్ గా. ఈ ఆసనం వేసుకోవాలి, కిందనే కూర్చోవాలి, ఇలాంటివి మీరు పాటించాల్సిన అవసరం లేదు. కానీ తీసుకున్న ఆసనం, మీరు కుర్చీ మీద కూర్చున్నారు, ముందే చూసుకోండి. కుర్చీ మీద కూర్చుంటే కాళ్ళు ఎలా పెట్టుకోవాలి, మంచం మీద కూర్చున్నారు ఎలా ఉండాలి శరీరం. అంతేగాని చీటికి మాటికి శరీర క్రియను మార్చొద్దు. ఇది మీరు గమనించుకోవాలి. యోగాభ్యాసములో యమనియమాల పాలన ఎంత ముఖ్యమో అంతే ప్రాధాన్యత ఆసనం మీద కూడా ఉంది. మన మంచిగా పాటిస్తున్నాము, యమమును నియమమును చక్కగా పాటిస్తున్నాం, కానీ ఒక 10 నిమిషాలు కూడా స్థిరంగా కూర్చోము. అప్పుడే ఒక ఆసనం, అప్పుడే ఈ ఆసనం అంటే పసిపిల్లల చేష్ట మనం చెయ్యకూడదు. మీరు ఎలా అయినా మీకు అనుకూలమైన ఆసనం తీసుకోండి. ఆ ఆసనం పైనే దీర్ఘకాలం కూర్చోగలగాలి. ఈ ఆసనము గనుక వెంట మారుస్తే యోగాభ్యాసములో దృఢత్వము లభించదు అంటున్నాడు.
మరొక సూత్రము దీనికే అనుకూలంగా ఏం చెప్తున్నాడు అంటే ప్రయత్న శైథిల్యానంత సమాపత్తిభ్యాం. అంటే ఇప్పుడు మనం ఒక రబ్బర్ని తీసుకుందాం, దాన్ని మనం ఎంత సాగదీయాలో అంతే సాగదీయాలి. అధికంగా సాగదీసాం అనుకోండి అది ఉపయోగం లేకుండా పోతుంది, తెగుతుంది. అటులనే ప్రయత్న శైథిల్యాభ్యాం, మీరు శరీరాన్ని అతిగా కష్టపెడితే శరీరము సహకరించట్లేదు, అయినా నేను కిందనే కూర్చొని ఇలా ఆసనం వేసుకొని ధ్యానం చేస్తాను అంటే ఏమైపోతుంది, శరీరం ఆల్రెడీ ఎక్కడైతే మనం శరీరాన్ని మలుచుకొని అంటే పాదాలని మనం మలుచుకొని కూర్చుంటామో అక్కడ అది బలహీనమై ఉంది. దాన్ని మీరు చాలా కష్టంగా లేదు నేను కూర్చుంటానని చెప్పి దాంతో మీరు యుద్ధం చేసి ఆ పాదమును తీసుకొచ్చి ఈ విధంగా వేసుకున్నారు. తర్వాత ఏమైపోతుంది, అక్కడ ఉన్నటువంటి నర్వస్ సిస్టము బోనో ఏవైనా అటు ఇటు జరుగుతుంది. మరి దేంటి ప్రయోజనం? అందుకే ఏమంటున్నాడు అంటే మీరు యోగాభ్యాసంలో ఆసనం ముఖ్యమే, కానీ ఆసన సిద్ధి కలగాలని పద్మాసనంలో నేను కూర్చుంటాను ఏమన్నా కానీ అని ఆ విధమైనటువంటి దుఃఖాన్ని శరీరానికి ఇవ్వకండి. అట్లనే యోగాభ్యాసం అంటే ధ్యానం చేసేటప్పుడు మనం గమనించుకోవాలి, మనం ఏదైతే పరుచుకుంటామో ఆసనం వేసుకుంటాం కదా, శరీరాసనం ఒకటి, దేనిపైనైతే మనం కూర్చుంటాము అవి కూడా చాలా మృదువుగా ఉండాలి, దుర్గంధంగా ఉండకూడదు, వాతావరణానికి అనుకూలముగా. ఇప్పుడు చలికాలం ఉంది, సామాన్య దుప్పటి వేసుకుంటే ఏమైపోతుంది, వాతావరణం చల్లగా ఉంది, మనం తీసుకున్న దుప్పటికి ఆ చలిని తట్టుకునే శక్తి ఉండదు. భూమి నుంచి చలి కొడుతుంది, గుదాస్థానము నుండి చలి లోపలికి వెళ్ళి ఆ వ్యాధి మస్తిష్క భాగం వరకు కూడా వ్యాపిస్తుంది. అందుకనే వాతావరణాన్ని బట్టి భూమి లోపల నుండి వచ్చే చలి, పైనుండి వస్తున్న చలిని కూడా తట్టుకునేలాగా మనం వస్త్రం ధరించాలి. తర్వాత నేల మీద ఉన్న ఆసనాన్ని కూడా గమనించుకోవాలి. అతి శీతల కాలంలో సామాన్య దుప్పటి వేసుకొని యోగాభ్యాసం చెయ్యకూడదు. అటులనే అతి ఉష్ణ కాలములో లావుపాటి దుప్పటిని కూడా వేసుకొని కూర్చోకూడదు. చాలా వేడి ఉంది, మీరు గొంగడేసుకొని కూర్చున్నారు, అది బాడీని హీట్ చేస్తుంది. ముందు అరిపాదాలకి ఎఫెక్ట్ కొడుతుంది, దాని ప్రభావం ఉంటది. అందుకనే శారీరక ఆసనము చూసుకోండి, ఉపయోగించే ఆసనము కూడా చూసుకోండి. దీర్ఘకాలం మనం కూర్చోవాలి అంటే ఏదైతే మూత్రాశయ స్థానం ఉంటుందో అక్కడ ప్రభావము కాకుండా చూసుకోగలగాలి. మృదువైనది, తర్వాత సుఖమునిచ్చేది, హాయినిచ్చేది ఆ ఆసనం తీసుకోండి. అంటే అది వస్తు రూపంలో కానివ్వండి, శరీర రూపంలో కానివ్వండి, శరీరాన్ని మనం చాలా ఎక్కువగా కష్టపెట్టకూడదు అంటాడు. శరీరముతో ఇలా సాగదీసుకోకండి, నువ్వు వినాల్సిందే అలా చెయ్యకండి. ఎంత యమనియమ పాలన ఎంత ముఖ్యమో ఆసన సిద్ధి కూడా అంతే ముఖ్యము. లోకంలో చాలా మంది ఏం చేస్తారు, ఆసనం మీద కూర్చుంటారు, వజ్రాసనమో పద్మాసనమో బద్ధ పద్మాసనమో స్థిర సుఖాసనమో ఇలాంటి కొంతమంది ఆసన సిద్ధులైతే చేసేసుకుంటారు. అంత మాత్రాన వాళ్ళకు కూడా యోగాభ్యాసము సిద్ధింపబడదు. ఎందుకంటే వాళ్ళ ప్రయత్నం అంతా ఆసనం మీద ఉంది కానీ మనస్సును జయించడంలో లేదు. మరి ఇంకొంతమంది మనస్సును జయించారు, యమనియమాలు పాటిస్తున్నారు, కానీ ఆసనాన్ని శరీరం సహకరించట్లేదు, అటువంటి ఆసనం వేసుకోవాలనుకుంటున్నా.
ఇటువంటి పొరపాట్లు మనం యోగ మార్గములో చెయ్యకూడదు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. ఎవ్వరు కూడా శరీరమును సాగదీసుకోకండి. శరీరాన్ని చూసుకోండి. తీసుకున్న ఆసనము కూడా చూసుకోండి. ఇంకా వివరణ కావాలి అంటే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో చెప్తాడు. భగవద్గీతలో మీరు 6వ అధ్యాయం తీసుకొని అక్కడ కొన్ని శ్లోకాలు ఆసనం గురించి ఉన్నవి. ఎక్కువ మట్టుకు మీరు భగవద్గీతలు చదువుతూ ఉంటారు గనక 6వ అధ్యాయము కూడా యోగాభ్యాసమును మనం దాంట్లో నైపుణ్యత పొందాలి, దృఢత్వం పొందాలి అంటే ఏ ఏ త్రుటులు మనము చెయ్యకూడదు కృష్ణుడు కూడా చాలా సరళముగా చెప్పాడు. ఎలా యోగ దర్శనకారుడు స్థిర సుఖం ఆసనం అన్నాడు అనగానే ఒక వ్యక్తి లేదండి బద్ధ పద్మాసనమే, వజ్రాసనమే, కుర్చీ మీద కూర్చోవద్దండి, యజ్ఞం చేసేటప్పుడు కిందనే కూర్చోవాలి అప్పుడే కరెక్ట్, అది కాదు. ఇలాంటి జడత్వముతో ఆలోచనలు పెట్టుకోకండి. శరీరమునకు ఏది సౌకర్యమో, శరీరము దేని ద్వారా సుఖానుభూతిని పొందుతుందో, ఎందుకంటే శరీరము గనక సుఖముతో లేకపోతే, అది సరళమైన ఆసనం మీద ఆ శరీరం లేకపోతే అది విఘ్నమే కలుగుతుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అంటే ఆలోచనలు, అంటే మనస్సులో ఉన్న ఆలోచనలు ఏ విధముగా ఆ బ్రహ్మ సాక్షాత్కారానికి విఘ్నమవుతాయో, మీరు ఆ యాత్రని నిరంతరం కొనసాగించుకున్నప్పుడు మీకు ఆ లోతైన యాత్ర అర్థమవుతుంది. ఈ ధ్యానము చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా అనుభవించిన స్మృతులు ఆటంకంగా నిలబడుతుంది. ఆ నిలబడ్డ కొన్ని క్షణాలు మనం ఎవరిని దర్శించుకోము, పరమాత్మని దర్శించుకోము. నిజమే, పరమాత్ముడు నిరంతరము హృదయ మందిరములో ఉంటాడు. ఏమవుతుంది, ఆ 5 నిమిషాలు మనం విఘ్నం పొందాము, మళ్ళీ మనసును కుదుర్చుకొని మళ్ళీ పరమాత్మని పొందొచ్చు, దాన్ని ఎవరు కాదనరు. కానీ పైన నుండి ధార కింద ధారగా పడితే కింది పాత్ర నిండుతుంది. ఆగి పడితే, చుక్కగా పడితే, అడ్డుగా పడితే లక్ష్యము విలంబం అయిపోతుంది. అందుకని మనం ఇప్పటికే అజ్ఞానముతో ఉన్నాము, వివిధ సామాజిక కర్తవ్యాల మధ్యలో ఉన్నాము, శరీరమును బలహీనం కూడా చేసుకున్నాము. అందుకే రిస్క్ తీసుకోవద్దు. మీరు సోఫా మీద కూర్చుంటారా, కుర్చీ మీద కూర్చుంటారా అనేది మీరు మీ శరీరాన్ని చూసుకోండి. అయ్యో నాకు ఆసన సిద్ధి లేదని బాధపడకండి. ఇంకోటి, మనము బల్ల మీద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు చివరిలో కూర్చోకూడదు. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు సొలిగే అవకాశం ఉంది, అప్పుడు కింద పడిపోతాము. అందుకని మధ్యలో కూర్చోవాలి, సపోర్ట్ తీసుకొని కూర్చోవాలి ఎత్తు మీద కూర్చునే వాళ్ళు. ఇక నేల మీద కూర్చోగలుగుతున్న వాళ్ళు మాత్రం తప్పకుండా వాతావరణాన్ని బట్టి మృదువైనది, 1 అంగుళం వరకు ఎత్తుగా ఉన్నది, దులిపి దుర్గంధము లేనిది, శుద్ధమైనదే తీసుకోవాలి. ఎందుకంటే దీర్ఘకాల యోగాభ్యాసములో మన ఇంద్రియాలన్నీ కూడా చాలా సూక్ష్మంది కూడా గమనించగలిగే స్థాయికి వెళ్ళిపోతుంది. ఆసనము మలినముగా ఉంది అంటే శరీరం కాదు, మనం వేసుకున్న ఆసనం మలినంగా ఉందనుకోండి, గాలి వచ్చినప్పుడు ఆ దుమ్ము కణాలు కూడా మనకు విఘ్నము కలిగిస్తవి. అందుకనే యమనియమాల అంటే
యమనియమాల పాలన ఎంత అవసరమో, ఎంత అనివార్యమో, శరీరానికి సంబంధించిన ఆసనము కూడా అంతే అనివార్యము, తీసుకునే వస్తువులు కూడా అంత అనివార్యమని గమనించండి. ఒక 5 నిమిషాలు కూర్చున్నాం, కాలు కదిలించేసాం, చెయ్యిలు కదిలించేసాం, తలక తిప్పేసాం, సరిపోదు. ఒక్కొక్కసారి యోగాభ్యాసంలో 6 గంటలు నిరంతరం కూర్చోవలసి వస్తూ ఉంటది. మీరిప్పుడే ప్రారంభంలో ఉన్నారు గనక మేము 5 నిమిషాలు కూర్చోగలిగితే మా ఎక్కువ అనుకుంటారు. కానీ ఆత్మ అంతర్గత సాధన స్థితిని వృద్ధి చేసుకుంటున్నా కొద్దీ వీటన్నింటిని నియంత్రించుకుంటూ పోయే వరకే, ఆ గుహలోకి వెళ్ళే వరకే ఆత్మకి 1-2 అవర్స్ పడుతుంది. అప్పుడు పరమాత్మని యొక్క రసాన్ని అది త్రాగాలి, తడవాలి, ఆస్వాదించాలి, అనుభూతిలోకి తెచ్చుకోవాలి అంటే అదొక పెద్ద ప్రాసెస్ ఉంటది లోపల. కనుక ఆసన సిద్ధి చాలా అనివార్యము. మీరు ధ్యానం చెయ్యడం ముఖ్యం గాని శరీరానితో యుద్ధము చెయ్యకండి అంటాడు. ఇంకొక సూత్రం ఏం చెప్తున్నాడు అంటే తతో ద్వంద్వ నభిఘాతః. ఇంకో సూత్రం ఏమన్నాడు? తతో ద్వంద్వ నభిఘాతః. ఎప్పుడైతే మనం ఆసనమును సిద్ధింపజేసుకుంటామో, దీర్ఘకాలం ఒక ఆసనమును కూర్చోగలిగే స్థితికి వస్తామో, అప్పుడు ఇక మనకు బాహ్యంగా గాని ఆంతరికంగా గాని ఎదుర్కొనే శక్తి సహజమైపోతుంది. పెద్దగా మనకు విఘ్నములు ఉండవు, దుఃఖం ఉండదు, ద్వంద్వమును సహించే శక్తి వస్తుంది. అందుకనే ప్రారంభంలో యోగాభ్యాసమును 10 నిమిషాలు, అలా 1 మాసము చేసి తర్వాత 15 నిమిషాలు పెంచుకోవాలి. అలా 1 మాసం ప్రాక్టీస్ అయినాక 20 నిమిషాలు, అలా మనము 6 మాసాలలో గంటకొస్తాము. సంవత్సరంలోపు వచ్చే వరకు నెమ్మదిగా మన యాత్ర 2 గంటలు వెళ్తుంది. మన 3వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాము అనంటే నాకు తెలిసి 3 నుంచి 4 గంటలు కూర్చోగలిగే స్థాయికి మనం ఎదుగుతాం. కానీ మనం తప్పు ఎక్కడ చేస్తున్నామంటే ముందు 10 నిమిషాల దగ్గర తప్పు చేస్తున్నాం. ముందు 10 నిమిషాలని దృఢంగా మార్చుకోగలిగాలి. ఆ స్థితిని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. కానీ వివిధ గురువుల దగ్గర ఆధ్యాత్మిక ప్రవచనాలు వింటున్నప్పటికీ, స్వయముగా మీకు ఎంతో కొంత ఆత్మజ్ఞానము తెలుసుకున్నప్పటికీ, ఇంకా మీకు ఆ పరమాత్మ దర్శనం సహజమైపోతలేదు అంటే దానికి కారణం మన ప్రయత్నమే. ఇది మీరు తెలుసుకుంటారని నేను చెప్తున్నాను. ఆసనం చాలా ముఖ్యం. దానికి బద్ధ పద్మాసనమో వజ్రాసనమో కాదు, మీ శరీరము ఏ విధమైనటువంటి ఆసనాన్ని ఇష్టపడుతుందో, ఎలా కూర్చుంటే మీకు సౌకర్యం అనిపిస్తుందో, దేనిపైన కూర్చుంటే మీకు సౌకర్యం అనిపిస్తుందో అది స్వీకరించండి. అంతేకాని అపోహాలకు లోనై శరీరముతో యుద్ధము చెయ్యకండి. మీరు గనక శరీరముతో యుద్ధం చేస్తే లక్ష్యం నెరవేరక ముందే దానికి చికిత్స చెయ్యవలసి ఉంటుంది అని ఈరోజు మనం ఆసనం యొక్క విశిష్టతను తెలుసుకునే ప్రయత్నం చేసాం. ఓం శాంతికి శాంతి శాంతి. చెప్పండి.